హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో చూస్తున్న వ్యూవర్స్కి వచ్చేసి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్లో పెట్టుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వెళ్ళైతే ఎవరైతే జాయిన్ అవ్వలేదో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి మనకి అడవి శాఖ నుంచి మనకి మరొక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకి క్లర్క్ అండ్ ఎంటీఎస్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ తీశారనమాట. జస్ట్ మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. జస్ట్ మీకు చిన్న ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకేనా గైస్, ఇది వచ్చేసి మనకి బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకుని చూడండి. ఒకవేళ అప్లై ప్రాసెస్ కావాలితే వీడియో ఎండ్ వరకు చూసి హౌ టు అప్లై అయితే కామెంట్ చేయండి గైస్. ఇప్పుడు వచ్చేసి వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి వీడియోని వచ్చేసి అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం లేదు ఎవరు కూడా. ఓకేనా గైస్, ఇందులో మీరు చెక్ చేసుకున్నట్లయితే మనకి టోటల్ వచ్చేసి మనకి 3 పోస్టెస్ తీసారనమాట. వేరియస్ సెక్టార్స్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనకి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ అనమాట. లెవెల్ 7లో మనకి జాబ్ అనేది తీయడం జరిగింది. నెంబర్ ఆఫ్ పోస్టెస్ వచ్చేసి మనకి ఒక పోస్ట్ ఉంది. ఏజ్ లిమిట్ చెక్ చేసుకున్నట్లయితే మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్, అలాగే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 20 ఇయర్స్ అనమాట. కేటగిరీ చూసుకున్నట్లయితే మనకి ఎస్సీ వాళ్ళకి కేటగిరీ ఇచ్చారనమాట. పోస్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఎనీ యూనివర్సిటీలో అయినా సరే మీరు లైబ్రరీ సైన్స్లో మీరు డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. అలాగే మీకు సెకండ్ పోస్ట్ చెక్ చేసుకున్నట్లయితే మనకి లోవర్ క్లర్క్ డివిజన్ అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి సేమ్ లెవెల్ 7లో తీశారు. ఇందులో వచ్చేసి 4 పోస్టెస్ అయితే ఉన్నాయి. ఏజ్ క్వాలిఫికేషన్ చెక్ చేసుకున్నట్లయితే మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 18 ఇయర్స్ అనమాట. మ్యాక్సిమం వచ్చేసి 27 ఇయర్స్ అనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 4 పోస్టెస్ అనమాట. యూఆర్ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 1 పోస్ట్ అనమాట. ఇందులో చూసుకున్నట్లయితే మీకు టైపింగ్ స్పీడ్ వచ్చేసి మీకు పర్ మినిట్ వచ్చేసి మీరు 30 నుంచి 35 వర్డ్స్ అయితే టైప్ చేయగలగాలి. అలాగే మీరు జస్ట్ 12th పాస్ అయి ఉంటే సరిపోతుంది అనమాట. అండ్ థర్డ్ చూసుకున్నట్లయితే మీకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట, ఎంటీఎస్ అనమాట. యాజ్ పర్ మీకు లెవెల్ 7లో కూడా తీశారు ఈ జాబ్ కూడా. ఇందులో వచ్చేసి నెంబర్ ఆఫ్ పోస్టెస్ వచ్చేసి 12 పోస్టెస్ ఉన్నాయి. సేమ్ ఏజ్ క్వాలిఫికేషన్ అనమాట. మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 18 ఇయర్స్ అనమాట. మ్యాక్సిమం ఏజ్ క్వాలిఫికేషన్ 27 ఇయర్స్ అనమాట. ఇందులో వచ్చేసి యూఆర్ వాళ్ళకి 5 పోస్టులు, ఎస్సీ వాళ్ళకి 2 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి 1 పోస్టు, ఓబీసీ వాళ్ళకి 3 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 పోస్ట్ అనమాట. జస్ట్ మీరు దీనికి 10th పాస్ అయితే సరిపోతుంది మీకు. లోవర్ క్లర్క్ డివిజన్కి వచ్చేసి అదే ఎంటీఎస్కి వచ్చేసి. ఓకేనా గైస్, ఇది వచ్చేసి మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, నెంబర్ ఆఫ్ పోస్ట్, ఏజ్ లిమిట్స్ అనమాట. ఇప్పటి వరకు వీడియో చూస్తే ఎవరైనా లైక్ చెప్పితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది యాక్టివ్లో పెట్టుకోండి. ఒకవేళ మీకు వీటికి వచ్చేసి మీకు ఫామ్స్ అనేవి కావాల్సి అనుకుంటే మీకు ఇక్కడ మీరు ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి లోవర్ క్లర్క్ డివిజన్ ఫామ్ అనమాట. ఇది వచ్చేసి లైబ్రరీ అసిస్టెంట్ ఇన్ఫర్మేషన్ పోస్ట్కి అనమాట. ఇది థర్డ్ వచ్చేసి మనకి ఎంటీఎస్కి అనమాట. అండ్ లాస్ట్లో చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్స్ అనమాట. ఇవి వచ్చేసి మీకు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్అప్ చేసి వాళ్ళకైతే సెండ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా గైస్, ఇది వచ్చేసి ఈరోజు ఇన్ఫర్మేషన్ అనమాట. ఒకవేళ మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే మీకు వీడియోలో మీరు హౌ టు అప్లై అయితే కామెంట్ చేయండి. ఓకేనా గైస్, అలాగే మనకి దీనికి వచ్చేసి అప్లికేషన్ ఎండింగ్ డేట్ అయితే ఇవ్వలేదు కాబట్టి మనకి త్వరలోనే మనకి అప్లికేషన్స్ అనేవి క్లోజ్ చేయడం జరుగుతుంది. జస్ట్ వచ్చేసి మనకి 6 days బ్యాక్ ఇది రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి మ్యాక్స్ మనకి ఈ మంత్ ఎండింగ్తో మనకి అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. ఓకేనా గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.